వేదిక నడిచిన మన మహిళా దినోత్సవాలకు వచ్చిన వాళ్ళకి, ఇది అరేంజ్ చేసిన ఊరియా గారికి, నన్ను ఇన్వైట్ చేసిన శ్రీను గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అంటే మనం ఈవెంట్ ఒక్కరోజే కాదు మేడం గారు, అందరికీ మనం ఏ రోజు అయితే ఉమెన్స్ డే ప్రతిరోజు అంటే మనం ఈరోజు నింగి నుంచి నేల వరకు మన ఆడవాళ్ళు విస్తరించున్నారు. దీనికి కారణము మనమే అనుకున్నది అనట్లేదు. మనం అనుకున్న అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక సపోర్ట్ లో కూడా మనమే ఎదగలేము. అట్లేదు కూడా ఇంట్లో పేరెంట్స్ అయినా ఫ్యాన్ ఆఫీసర్ అట్లా లేకపోయినా కూడా పేరెంట్స్, అమ్మా నాన్న ఎవరు సపోర్ట్ లేకుండా ఈ రోజు మనం గట్టిగా నిల్చున్నామంటే, ఇక్కడ మేము కూర్చున్నాం, మీరు అక్కడ కూర్చొని మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారంటే దాని వెనక బ్యాక్ బోన్ గా అది అమ్మ గాని నాన్న గాని సొసైటీలో ఎవరో ఒకరు మన అనుకుంది చేసినారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ రోజు ఏదో మహిళా దినోత్సవం ఈ రోజు ఒకరోజు చేసుకుని వదిలేస్తాం కాదు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిందంటే ఇంత వచ్చినా కూడా సొసైటీ ఎంతసేపటికి సొసైటీ నాకేమిచ్చింది, సమాజం నాకేమి ఇచ్చింది అని ఆలోచిస్తున్నాం. లేదా మనం చేస్తే మనకేం వస్తుందని ఆలోచిస్తున్నాం. అవునా కదా? చాలా వరకు నేను కూడా ఏదైనా చేసి నాకేమొస్తుందని ఆలోచిస్తున్నా. కానీ అట్ల కన్నా కూడాను మనం వెళ్ళిన తర్వాత మనకేం వస్తుంది, సొసైటీ మనకేమిస్తుంది కాదు, మనం సొసైటీకి ఏమిస్తున్నాం, మనం అవతలకి ఏమిస్తున్నాం అనేది ఆలోచిస్తే సొసైటీ చాలా బాగుపడద్దండి. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మిస్తే ఆ బిడ్డ ఇంకొక బిడ్డకు జన్మిస్తుంది అంటే తరతరాలు ఎవరు విస్తరింపజేసేది ఎవరండి? ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు లేకుండా ఆడది లేదు. ఎక్కువ పార్టీ ఎవరు ప్లే చేస్తారండి చెప్పాలి మీరే? మనమే. సో మనకి ఒక రోజు కూడా ఎందుకని వచ్చిందంటే మనం ఏదో బాగా వర్క్ చేసేస్తున్నాం, బాగా కష్టపడిపోతున్నాం అని చెప్పేసి లీవ్ అడిగిన దానికి 300 సంవత్సరం మనం కష్టపడి